అబద్ధం అందంగా ఉంటుంది, నిజం మాత్రం కఠినంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. కాబట్టి నిజం కంటే అబద్ధ ప్రచారం అధికమైపోతున్నటువంటి రోజులు. ఫ్లోటింగ్ వంతెన గురించి వార్త లోకేష్ ప్రస్తావించింది రాశాను, అది చెప్పాను నేను. అప్పుడే వాళ్ళ వివరణ కూడా చెప్పాను. ఫ్లోటింగ్ అంటే ఏంటి? పైన తేలియాడేది. అది ఇంకెక్కడ మునుగుద్ది? కొట్టుకుపోయింది. ఫ్లోటింగ్లో ఇంకా కొట్టుకుపోయేది ఏముంటుంది? ఆ మొక్క విడిపోయిన దాని మీద మనుషులు కనబడుతున్నది కూడా ఉంది. కానీ అబ్బెబ్బే అది కొట్టుకుపోయిందని 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్ని నమ్మించేటటువంటి వాటిలో 100కి 70% సాటిస్ఫై అయ్యారు. ఇది నమ్మించగలిగారు, మోసం చేయగలిగారు. ఒక 20-30% మంది మాత్రమే ఇందులో ఏదో ఉందని భావించుంటారు. నేను మొట్టమొదటే చెప్పే దాని వెనకాల ఉన్నటువంటి గేమ్. ఇప్పుడు అంత అడ్డకోలు వార్త రాసి వాళ్ళు ఇచ్చిన వివరణని మాత్రం ఇవాళ లోపల పేజీలో 3వ పేజీలో రాసుకొచ్చింది. సముద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ వంతెన తెగిపోలేదని, అదంతా మాక్ డ్రిల్లో భాగమని విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ మల్లికార్జున మంగళవారం ప్రకటనలు చెప్పారు. కేరళలో అమలు చేస్తున్న ఈ తరహా ప్రాజెక్టుని అధ్యయనం జరిపాక విశాఖలో ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఈ వంతెన సోమవారం 2 భాగాలుగా విడిపోవడం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసింది. దీంతో అధికారులు స్పందించారు. సోమవారం ప్రతికూల వాతావరణంగా అలల తాకిడికి అధికంగా ఉండటం వల్లనే పర్యాటకులను అనుమతించలేదని, ఒక్క టికెట్ కూడా విక్రయించలేదని పేర్కొన్నారు. తెగిపోయి ఉంటే ఆ భాగాలు సముద్రంలో కొట్టుకుపోయేవని, లంగర్ వేయడం వల్ల అక్కడే ఉన్నాయని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సముద్ర అధ్యయన నిపుణుల సూచనల మేరకు ఈ వంతెన ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. అలల తాకిడికి దెబ్బతినకుండా 38 యాంకర్లను ఉపయోగించామని చెప్పారు. 150 కేజీల బరువు ఉన్నవి 4, 200 కేజీలవి 14, అలాగే 500 కేజీల బరువు ఉన్న 20 లంగర్లు ఏర్పాటు చేశామన్నారు. సందర్శకుల రక్షణ కోసం 10 మంది గజ ఈతగాళ్లు, 2 లైఫ్ బోట్లు, లైఫ్ గార్డులు నిరంతరం అందుబాటులో ఉంచామని చెప్పారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తామని సోమవారం అలాగే చేశామని వివరించారు. ఇదే విషయాన్ని జనాలకు మాత్రం చెప్పాల్సిన విషయమంతా చిమ్మేసి అసలు నిజాన్ని మాత్రం ఇట్లా లోపల పేజీల్లో ముక్కలో రాసుకొస్తారు. అదే స్పెషల్ ఇప్పుడు.